డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం, విశాఖపట్నం వేదికగా ఢిల్లీ వర్సెస్ లక్నో ఐపీఎల్ 4వ మ్యాచ్లో ఢిల్లీ 1 వికెట్ తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్నోను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది లక్నో. చేజింగ్లో ఢిల్లీ రోలర్ కోస్టర్లా పడుతూ లేస్తూ సాగిన బ్యాటింగ్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి 1 వికెట్ తేడాతో ఈ మ్యాచ్లో గెలిచింది. లక్నో బ్యాటింగ్లో మార్ష్ 72, పూరాన్ 75, చివర్లో మిల్లర్ 27 నాటౌట్తో రాణించారు. ఢిల్లీ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ యాదవ్ 2, విప్రాజ్, ముఖేష్ కుమార్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ బ్యాటింగ్లో ఫాఫ్ 29, అక్షర్ 22, స్టబ్స్ 34, విప్రాజ్ 39, అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 నాటౌట్తో చివరి వరకు నాటౌట్గా మ్యాచ్ను గెలిపించాడు. లక్నో బౌలింగ్లో ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. 66 పరుగుల నాటౌట్తో చివరి వరకు పోరాడిన అశుతోష్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.